చూశారు కదా ఒక మంత్రి గారు చూడు ఒక మంత్రి రాష్ట్ర మంత్రి ఆయనకు చాలా శాఖలు కూడా ఉన్నటువంటి మంత్రి ఆ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కానీ ఎక్కడ కానీ ఆయన అవమానించినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. నా వెంట నిలబడ్డటువంటి 60 నుంచి 70 లక్షల మంది మాదిగలకు నేను చేతులు జోడించి కూడా నేను నమస్కరిస్తున్నాను. నాకు చిన్న ఆపద వచ్చినా నా వెంట నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను రుణం తీసుకుంటాను. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువనే. నా జాతిని అవమానించినటువంటి సందర్భాలు కూడా కలవు. అలా వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నానని చెప్పినటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి మహారాజు ఆ మంత్రి గారు. పక్కన ఉన్నటువంటి ఇంకో దళిత మంత్రి ఉన్నా కూడా కనీసము స్పందించలేకపోయాడు. ఎందుకంటున్నావు ఆ మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేసావని తప్పని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ మహారాజు ఆయన డబ్బున్నటువంటి మహారాజు కాబట్టి ఆయనకు మీడియా ఛానల్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. ఆయన ఏదంటే చేయగలుగుతారు కాబట్టి ఆయన కనీసం స్పందించలేకపోయింది. సంబరాలు వేసుకున్న నేపథ్యం ఉంది. ఒక దళిత మంత్రి ఆవేదన ఒక జైభీం టీవీ ద్వారా తన ఈ ప్రజలకు చెప్పేటువంటి సందర్భం కూడా ఇప్పుడు మనం చూసాము.